తెలుగు. తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే గత ఎన్నికల్లో ఓడిపోయిందో ఆ తర్వాత నుంచి కాస్త స్లో అయిపోయింది. మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే మరుగున పడిపోయింది. ఎంతసేపు మిగతా లీడర్లు మాట్లాడడము, వాళ్ళు కొట్లాడడమే తప్పితే ఇటు కేసీఆర్ గాని లేదంటే కేటీఆర్ గాని బయటకి ఎక్కడ వచ్చింది లేదు, ఎక్కువగా మాట్లాడింది లేదు. ఇక కేసీఆర్ మీద అయితే ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడు, ఫామ్ హౌస్ లోనే ఉంటాడు, ఫామ్ హౌస్ కింగ్ అంటూ కూడా చాలానే విమర్శలు చేసిండ్రు. ఇక ఆ తర్వాత ఆయన కాస్త హెల్త్ ప్రాబ్లం అటు ఇటు ఉండడంతో ఇక రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై చెప్పినట్టే. ఇక కేటీఆర్ రాజకీయాలను ఏం నడిపిస్తాడు, ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసిండ్రో ఆ రోజే టీఆర్ఎస్ పార్టీ పని, బీఆర్ఎస్ పార్టీ పని, రెండు పనులు కూడా అయిపోయినాయి అంటూ కూడా చాలా మంది మాట్లాడినారు. తెలంగాణ రాజకీయాలను చూసినట్లయితే ఇప్పుడు ఇటు కేసీఆర్ అదే విధంగా కేటీఆర్ ఇద్దరు కూడా ఒకేసారి ఇటు క్షేత్ర స్థాయిలోకి అంటే ప్రజల్లోకి వచ్చే యోచనలో ఉన్నారంట. అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల్లోకి వెళ్లి ఇటు బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ అదే విధంగా కేటీఆర్ ఇద్దరు కూడా ఇటు సామాన్యులను, యువతను అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఒకప్పటి బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా అయితే క్రేజ్ ఉండేనో అలాంటి ఆ పాత రోజుల్ని అంటే ఆ పాత పార్టీకి ఉన్న క్రేజ్ ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చే విధంగా ఇటు ఒక మంచి గట్టి వ్యూహాన్ని అయితే తండ్రి కొడుకులు ఇద్దరు రచించినట్టు తెలుస్తోంది. ఇక ఈ బస్సు యాత్రను కూడా ఇటు అమలు చేయడానికి పార్టీ మిగతా లీడర్లు, మెయిన్ లీడర్లు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కేటీఆర్ ఇంకొక అడుగు వేసి ఈయన ఏం చేయబోతున్నాడు అంటే ఇటు పాదయాత్ర కూడా చేయబోతున్నాడు. మనం గతంలో చూసినాము, చాలా మంది నాయకులు కూడా పాదయాత్ర ద్వారా ఎంతో క్రేజ్ ను తెచ్చుకున్నారు. పాదయాత్ర ద్వారానే గెలిచిన నాయకులు కూడా ఉన్నారు. మరి ఇదే రూల్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుందా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇటు గ్రామాల స్థాయిలో చూసుకున్నట్లయితే మంచి పట్టు ఖచ్చితంగా ఉంది. సరే, ఓడిపోవడానికి కారణాలు ఎన్నైనా అయి ఉండొచ్చు, కానీ కేసీఆర్ ని బాపుగా, కేటీఆర్ ను కేసీఆర్ కొడుకుగా అభిమానించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. తండ్రేమో బస్సులో, అదే విధంగా కొడుకేమో కాలినడకన ప్రజలకు దగ్గరైతే మళ్ళీ ఒకవేళ ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడున్న పాత రోజులు, ఒకప్పుడున్న క్రేజ్ అయితే ఖచ్చితంగా రావచ్చు అంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు అంతా కూడా నమ్ముతున్నారు. ఇటు ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అంటే గ్రామాల స్థాయిలో చూసుకున్న కార్యకర్తలు గాని, క్యాడర్ గాని ఇవన్నీ కూడా చెల్లా చెదరైపోయినాయి. కొంతమంది వాళ్ళకే విభేదాలు ఉన్నాయి. ఇక వీటన్నిటిని క్లియర్ చేసి ఇటు బాపు కూడా ఇటు రాజకీయాల్లోకి మళ్ళీ రాబోతున్నాడు. ఆయన కూడా యాక్టివ్ గా ఉండబోతున్నాడు. ఫామ్ హౌస్ కే పరిమితం కాదు, ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నాడు, ప్రజలకు దగ్గర అవ్వబోతున్నాడు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తన సత్తా ఖచ్చితంగా చాటుకుంటుంది. ఆ సత్తా చాటుకోవడానికే ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం అయితే ఇది. మరి చూడాలి, నిజంగా కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇద్దరు కూడా దీన్ని అమల్లోకి తీసుకొస్తే మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోబోతుందా? ఒకప్పటి రోజులు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ రాబోతున్నాయా? ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా ఇటు కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆయన ఇచ్చిన పథకాలే గాని, హామీలు గాని ఇవన్నీ కూడా చెప్పినట్టు ఏవి చేయలేదు. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చేయకపోవచ్చు, కానీ ఈయన ఇచ్చిన హామీలు, ఈయన ఇచ్చిన పథకాలు వీటన్నిటిని చూసినట్లయితే ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత ఉంది. మరి ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ టైం ని ఇటు బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకోవడానికి చూస్తుంది. ఇక రాజకీయ నాయకులు ఎవరైనా అంతే, ఒక కరెక్ట్ టైంలో రంగంలోకి దిగితేనే ఆ తర్వాత మళ్ళీ మన పార్టీకి మంచి రోజులు వస్తాయని ఖచ్చితంగా నమ్ముతారు. అలాంటి వ్యూహాలు రచించడంలో ఇటు కేసీఆర్ అదే విధంగా కేటీఆర్ దిట్ట అనే చెప్పుకోవచ్చు. సో మరి దీనిపై మీరేమంటారు? వీళ్ళిద్దరి బస్సు యాత్ర అదే విధంగా పాదయాత్ర ప్రజల్లోకి ఎంత వరకు వెళ్ళొచ్చు అంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.